My precious friends, welcome to the presence of నా God. అమూల్యమైన స్నేహితులారా, దేవుని యొక్క సాన్నిధ్యములోనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. The God who has been with you all these days shall walk with you even into this new year. దేవుడు ఈ దినాలన్నిటిలో కూడా దేవుడు మీతో కూడా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో కూడా ఆయన మీతో కూడా వస్తూ ఉన్నాడు. As Samuel said, సమూయేలు సెలవిచ్చిన రీతిగా the Lord has helped us hither. దేవుడు ఇంతవరకు మాకు సహాయం చేశాడని. Yes, we praise him for what he has done. ఆయన మనకు చేసిన విషయాల నిమిత్తమై ఆయన స్తుతించుదాం. Now we pray for him to lead us into the future. ఇప్పుడు మనము మన భవిష్యత్తులో దేవుడు మనల్ని నడిపించాలని మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. And that's why we are here. కనుకనే మనం ఇక్కడ ఉన్నాము. And our family is with us. మేము కుటుంబముగా మీతో కూడా ఉన్నాము. I am the happiest man today. నేను ఈ రోజు చాలా సంతోషకరమైన వ్యక్తిని. I don't have to preach all the way. నేనే సమస్తాన్ని కూడా ప్రసంగించను. We have 4 other preachers who are going to take over today. ఈ రోజు 4 ప్రసంగికులు మన మధ్యలో ఉన్నారు. వారు ప్రసంగిస్తారు. And I pray that God will give you 5 times blessing as he gave to Benjamin. బెన్యామీనుకు దేవుడు 5 ఆశీర్వాదములు అనుగ్రహించినట్లుగా మీకు కూడా అనుగ్రహించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. Okay, let's go for gold first. మొట్టమొదటిగా మనం బంగారుకి వెళదాం. Dear friends, I wish you a blessed year. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, మీకు ఆశీర్వాదకరమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు. I know in my heart God is going to do mighty things this year. నాకు తెలుసండి ఈ యొక్క సంవత్సరములో దేవుడు శక్తివంతమైన కార్యాలు చేస్తూ ఉన్నాడని. Because God says, call upon me and I will show you great and mighty things which you do not know. ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. From the day one you are going to be used by God mightily. మొదటి దినం మొదలుకొని దేవుని ద్వారా నీవు శక్తివంతంగా వాడబడవచ్చు ఉన్నావు. Dear friends and servants of God, be encouraged and expect great things to నా happen this ప్రియమైనటువంటి year. స్నేహితులారా, అలాగే దైవజనులారా, దేవుడు గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడని మనలను మనం ప్రోత్సాహపరుచుకుందాం. May God's glory be upon you. దేవుని యొక్క మహిమ మీ మీద ఉదయించునుగాక. Sam, would you give a new year wish to our partners and friends who are watching? శామ్, ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నటువంటి భాగస్తులకు, ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయమని కోరుతూ ఉన్నాను. Hey guys, welcome to the new year. హలో స్నేహితులారా, నూతన సంవత్సరంలోనికి స్వాగతం. It's one more year added to our life and added in the kingdom of God. దేవుడు మన యొక్క జీవితంలోను, దేవుని యొక్క రాజ్యంలోను మరో నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. It's the year of God's fulfillment of the things He has promised to fulfill in your life. ఈ యొక్క సంవత్సరము దేవుడు మన జీవితంలో తాను చేసిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చేటువంటి సంవత్సరం. So no matter what the situation looks like, సమస్యలు ఏ విధంగా ఉన్నప్పటికీ పర్వాలేదు, have faith అయితే విశ్వసించండి. because Jesus still loves you. ఎందుకనగా ప్రభువైనటువంటి యేసు ఇంకనూ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. And may His love increase in your heart evermore in this new కనుక year. ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క ప్రేమ ఇంకా మీలో విస్తరించును గాక. షారన్. My friends, it's a great joy to come and wish you a happy 2014 నా right now. ప్రియమైనటువంటి స్నేహితులారా, సంతోషంగా మీకు 2014వ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. I just pray that every resolution that you have taken spiritually to grow in the Lord will come true this ఈ year. సంవత్సరములో ఆత్మీయంగా మీరు ఎదగాలని, దేవుని యొద్ద మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని దేవుడు మీకు నెరవేర్చాలని నేను మీకోసం ప్రత్యేకంగా ప్రార్థించనున్నాను. Whatever plans you have made to grow and seek the Lord and pray harder, I pray that you will find Jesus wherever you go and whatever you మీరు do. చేసేటువంటి కఠినమైనటువంటి ప్రార్థనలకు, మీరు తీసుకున్న ప్రతి నిర్ణయానికి దేవుడు మీతో కూడా రావడానికి ఈ సంవత్సరం సిద్ధంగా ఉన్నాడు. అందునిమిత్తమై నేను ప్రార్థిస్తాను. So stay strong and Jesus loves you. కనుక బలవంతులు కండి, ప్రభువైన యేసు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. All right, Stella Ramola, sweetie. మంచిదండి. స్టెలా రమోలా, స్వీటీ. I wish you all a very happy new year and may God be with you throughout this ఈ year. సంవత్సరం అంతా కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని నేను నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. May God fulfill the desires of your heart this year
and may God bless you. దేవుడు మీ కోరికను సిద్ధింపచేసి మీ ప్రయత్నాన్ని సఫలము చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. That was like Pastor Sweetie. There was a little girl who used to listen to your songs. ఓ చిన్న పాప మీ యొక్క పాటలను ఆలకిస్తూ ఉన్నప్పుడు, And she never met అయితే you. మిమ్మల్ని ఎప్పుడు కూడా కలుసుకోలేదు. So every time the father would switch on the DVD or the CD player, ప్రతిసారి కూడా తన తండ్రి DVD లేక CD ప్లేయర్ను స్విచ్ ఆన్ చేసినప్పుడు she would say, "Daddy, play me Pastor Sweetie songs." ఆ చిన్న పాప అంటారు, డాడీ పాస్టర్ స్వీటీ పాట నాకు ఆలపించండి That's అని. why God has made you to bless people today. కనుక ఈ రోజు అనేకులు నీ ద్వారా దీవించబడాలని దేవుడు వాంఛ కలిగి ఉన్నాడు. Well, let's listen to a beautiful song and we'll be back మంచిదండి, again. ఒక మంచి చక్కటి పాటను విందాము. తర్వాత మేమందరం కలిసి మేము వస్తాం. You are my strength when I am weak. You are the treasure that I seek. You are my all in all. Seeking you as a precious gem, Lord, to give up I'd be a fool. You are my all in all. Jesus, Lamb of God, worthy is your name. Jesus, Lamb of God, worthy is your name. You are my strength when I am weak. You are the treasure that I seek. You are my all in all. Seeking you as a precious gem, Lord, to give up I'd be a fool. You are my all in all. Jesus, Lamb of God, worthy is your name. Jesus, Lamb of God, worthy is your name. Welcome back, dear friends. It's a great joy for us to pray together as we enter into నా this new ప్రియమైనటువంటి year. స్నేహితులారా, ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ముందుగా మనమందరం కలిసి ఏకంగా ప్రార్థన చేయబోచున్నాం. Well, we had the New Year wishes. Now we'll have the New Year ఈ రోజు blessing. నూతన సంవత్సర ఆశీర్వాదములు అలాగే నూతన సంవత్సర శుభాభివందనలు కూడా మీకు సిద్ధంగా ఉన్నాయి. Oh, who is going to take it? ఎవరు తీసుకోబోతున్నారు? Sharon? శరణ్. Jeremiah 29:11. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. I know the plans I have for you, declares the Lord. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదనని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. Plans to prosper you and not to అవి harm you. నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే. This is one of my favorite verses. ఈ యొక్క వచన భాగము నాకు చాలా సంతోషకరమైంది. And I can tell you that the Lord, whatever the Lord has planned in your life, will come true. నేను మీకు విషయం తెలియచేయాలనుకుంటున్నాను. దేవుడు ఏమైతే ఉద్దేశించుచు ఉన్నాడో అవన్నీ కూడా మీకు జరగడానికి సిద్ధంగా I know ఉన్నాయి. that His plans for you will be the నాకు greatest. తెలుసండి, ఆయన ఉద్దేశించిన సంగతులన్నీ కూడా గొప్పవే. And when you go by what the Lord has planned for you,
and not take the plans that you have planned for yourself. మీ చిత్తానుసారంగా మీరు వెళ్లకుండా దేవుడు మీ జీవితంలో ఏ సంగతులను ఉద్దేశించాడో వాటి గుండా మీరు పయనించినట్లయితే He will take you to greatness. ఆయన మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థానానికి హెచ్చించగలరు. So this new year, కనుక ఈ నూతన సంవత్సరములో let's pray together that the Lord will take you to greatness, మనమందరం కూడా ఉన్నతమైనటువంటి స్థానానికి దేవుడు మనల్ని తీసుకెళ్లాలని ప్రార్థన చేసుకుందాం. to higher places and to deeper places. అంత ఉన్నతమైనటువంటి స్థానాలు, అంతకన్నా గొప్ప స్థానానికి. Well, మంచిదండి. we believe in that verse. God has plans for ఆ us. వాక్యాన్ని మనము నమ్ముదాము, దేవుడు మన నిమిత్తమై ఉద్దేశము కలిగి ఉన్నాడని. But people ask, how do I find those plans? ప్రజలు అడుగుతారు, ఆ యొక్క పథకాలను నేను ఏ విధంగా తెలుసుకోవాలి? How do I walk into those plans? ఆయన చిత్తంలో నేను ఏ విధంగా నడవాలి? What is your experience? Would one of you share that? మీ యొక్క అనుభవాలు మీలో ఎవరైనా ఒకరు పంచుకోగలరా? When God says something or shows us something, He does దేవుడు perfect ఒక విషయాన్ని మనకు తెలియచేసి ఆయన ఏమైనా చెప్పినట్లయితే నిశ్చయంగా దాన్ని నెరవేరుస్తాడు. I've definitely seen His plans, which He's spoken to me directly, even in my heart, or through my parents or my grandparents, just come true. ఆయన ఉద్దేశములన్నీ కూడా వాక్యము ద్వారాను, నా హృదయంలోను, మా తల్లిదండ్రుల ద్వారాను, అలాగే మా తాతగారి ద్వారాను, మా నానమ్మల గారి ద్వారా మాట్లాడినప్పుడు అవి నెరవేర్చబడ్డాయి. Even the smallest things, like people used to say, you have your grandfather's voice or you have your grandfather's anointing. చాలా మంది వచ్చి నీ యొక్క స్వరము మీ తాతగారి స్వరం లాగా ఉన్నది, నీవు మీ తాతగారు కలిగినటువంటి అభిషేకాన్ని కూడా నీవు పొంది ఉన్నావని చెబుతూ ఉంటారు. And I used to think, wow, really? And because a lot of people were saying it, I was amazed. నేను చాలా సంతోషిస్తాను, అయ్యో నాకు తాతగారు అభిషేకం ఉన్నదా అని. After I started releasing CDs, people used to say, you have the Carnatic style, you have the modulation of your grandfather in every song, and you just sound like him. నేను నూతనంగా సీడీలు విడుదల చేసినప్పుడు చాలా మంది మీ తాతగారికి ఉన్నటువంటి స్వరం నీకున్నది, సంగీతంలో అనేకమైనటువంటి జ్ఞానం కూడా నీకున్నదని చాలా మంది సంబోధిస్తూ ఉండగా నేను ఎంతగానో సంతోషిస్తాను. This is just a small thing, but it shows that what God speaks to us, what plans He has for us, will come true in our lives. దీని ద్వారా మనం తెలుసుకున్నది ఏమనగా, దేవుడు మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని అవి నిశ్చయంగా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడని. He's faithful to fulfill the smallest desires of our heart, and the desires He puts in our heart are His plans. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. చిన్న ఆలోచన కూడా మన యొక్క హృదయాన్ని, మన యొక్క కోరికను సిద్ధింపచేసి మన ఆలోచనలన్నీ కూడా సఫలం చేస్తూ ఉన్నాడు. Apart from this, I want to share something which God put in my heart. వీటన్నిటికన్నా ఇంకొక విషయాన్ని దేవుడు నా హృదయంలో ఉంచిన సంగతిని మీకు తెలియచేయాలని కోరుతున్నాను. It's one more year into when we're waiting for the coming of Jesus Christ. మరో సంవత్సరం మనలోనికి ఆసన్నమైంది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రాకడ కొరకై వేచి ఉన్నాము. We've read a lot of signs that will happen before Jesus comes. యేసుక్రీస్తు రాకడ కొరకై అనేకమైనటువంటి సూచనలను మనము చూస్తూనే ఉన్నాము. And I know you and I are excited and are waiting for all of these things to happen because so much God has promised. నాకు తెలుసండి, మీరు నేను కూడా దేవుడు చేసిన వాగ్దానాలను నెరవేర్చబోయేటువంటి సమయం ఆసన్నమైందని మనం ఎంతగానో సంతోషిస్తూ He's ఉన్నాము. promised a revival, a filling of His Spirit throughout the ఆయన world. చేసిన వాగ్దానం ఏమనగా ప్రపంచ యావత్తు తన ఆత్మను కుమ్మరిస్తానన్న వాగ్దానం. And we're eager to see what the last days are like. ఈ యొక్క చివరి దినాల్లో ఏం సంభవించబోతున్నదో అవి చూడడానికి మనం సిద్ధంగా ఉన్నాం. Of course, the most important thing is for Him to come, and we're waiting for it. అవునండి, మనం అందరం కూడా వేచి ఉన్నాం, ఎందుకనగా ఆయన రాకడ కొరకై మనము సిద్ధంగా ఉన్నాము. But the thing I want to say is that God has shared so many promises, especially about your life, to you. ఈ రోజు దేవుడు నీ జీవితాన్ని గురించి నీ నిమిత్తమై అనేక ఉద్దేశములను కలిగి ఉన్నాడు, వాగ్దానం చేసి ఉన్నాడు. And it's time for us to pray for these promises to be fulfilled in our life. మన యొక్క జీవితాల్లో ఈ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడాలంటే మనము ప్రార్థన చేసేటువంటి He సమయం. just asked me to pray for the promises in my life for it to be fulfilled because He has spoken a lot. అనేకమైనటువంటి సంగతులను దేవుడు నాతో కూడా వాగ్దానం చేశాడు కనుక అవి నెరవేర్చబడడం కోసం మనం కలిసి ప్రార్థన చేసుకుందాం. So God speaks through prophecy about His plans for us. మన నిమిత్తమైనటువంటి ఉద్దేశములను దేవుడు తన ప్రవచనాత్మకంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. But then we have to pray every day, Lord, let Thy will be done. Yes. కనుక మనం ప్రతిరోజు కూడా ప్రార్థించాలి, దేవా నీ చిత్తము నెరవేర్చబడాలి అని. Then God Himself leads us into that plans of God. కనుక దేవుడే మనలను ఆ యొక్క చిత్తానికి
అనుగుణంగా And నడుపుచూ it ఉన్నాడు. happens exactly as God wants us to have from Him. తద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో ఆ కార్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. That's wonderful. అది అద్భుతం. All right, sweetie. మంచిదండి స్వీటీ. According to this verse, Psalm 32:8, 32వ కీర్తన 8వ వచనం ప్రకారం మనం it చూస్తే says, I will instruct you and teach you in the way you should go. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెను. I will counsel you and watch over you. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. So if anyone is struggling with their studies, God will help them to excel. ఎవరైనా చదువుల్లో ఎలాంటి సమస్యను ఎదుర్కొనుచూ ఉన్నట్లయితే దేవుడు ఈ వాక్య ప్రకారము మిమ్మును ఉన్నతమైనటువంటి స్థానానికి హెచ్చించునుగాక. When you pray before you study any subject, మీరు చదవడానికి ప్రారంభించినప్పుడు ప్రార్థన చేసి God will ప్రారంభించినట్లయితే make you excel in that subject. ఆ యొక్క సబ్జెక్ట్లో దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా హెచ్చిస్తాడు. And He will give you good marks. ఆయన అందులో మీకు మంచి ఉన్నతమైన మార్కులు దయచేస్తాడు. And have you tried it? మీరు అలాగనే ప్రయత్నం చేస్తారా? Yes. Whenever I pray before I study anything before an exam, పరీక్షలకు ముందుగా నేను ఏదైనా సబ్జెక్ట్ను చదువుకొని పోవడానికి ప్రార్థిస్తాను. He helps me understand it quicker and easier. ఆయన విని వెంటనే దాన్ని అర్థం చేసుకోవడానికి అవగాహన శక్తిని దయచేస్తాడు. And so it's easy for me to write it in the exam. ఆ యొక్క సమయంలో పరీక్షలు రాయడానికి ఇది నాకు చాలా అనుగుణ్యంగా ఉంటున్నది. When you came to the US, you were tested in the school, isn't it? నీవు యుఎస్కి వచ్చినప్పుడు స్కూల్లో అనేకమైనటువంటి పరీక్షలు నీకు పెట్టారు కదా. Can you say something about that? ఆ విషయాన్ని గురించి కొద్దిగా అందరికి తెలియచేస్తారా? I didn't know what they were going to test me about. నాకు తెలియదండి వారు ఈ విధంగా నాకు పరీక్షలు పెడతారని ఏమాత్రం కూడా అనుకోలేదు. So I just prayed and I just started writing the test they gave me. వారు ఇచ్చినటువంటి పరీక్షల్లో నేను ప్రార్థించి ఆ పరీక్షలను కూడా చక్కగా రాయగలిగాను. After I finished the test, పరీక్షలు అయిన తర్వాత they said, you did a very good job. We didn't expect you to do this well. వారందరూ అన్నారు నువ్వు చాలా చక్కగా చేసావు, మేము కూడా ఇంతవరకు కూడా మేము ఏమాత్రం కూడా అనుకోలేదు, మేము అనుకున్న దానికంటే ఎక్కువగానే చేశారని వారు తెలియచేశారు. And all the subjects I was put in honors. సమస్త సబ్జెక్ట్స్ను కూడా నేను పరిపూర్ణంగా నెరవేర్చుకోగలిగాను. And you went 1 year ahead. నీవు మరో సంవత్సరానికి ముందుగా వెళ్ళిపోయావు కదా. So God helped you. కనుక దేవుడు నీకు సహాయం చేశాడు. Would you pray for the young people who are watching, for God, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి యవనస్తుల కోసం ప్రార్థన for God to చేస్తావా? fulfill His plans in their lives? దేవుని యొక్క ఉద్దేశములు వారి జీవితంలో నెరవేర్చబడాలని. Lord, I pray that you will help every young person, Lord. దేవా ప్రతి యవనస్తుడికి మీరు సహాయం చేయమని ప్రత్యేకంగా ప్రార్థించుచున్నాను. I pray that you will give them wisdom and knowledge, Lord. తండ్రి వారికి కావలసినటువంటి బుద్ధి జ్ఞానములను మీరు దయచేయమని ప్రార్థించుచున్నాను. I pray that you will help them when they study each subject, Lord. తండ్రి వారు ప్రతి సబ్జెక్ట్ చదువుచుండగా వారికి మీరు సహాయం చేయమని కోరుతూ ఉన్నాను. And give them the confidence when they write their exams. వారు పరీక్షలు రాస్తూ ఉండగా వారికి ఒక నమ్మకాన్ని మీరు అనుగ్రహించండి. Teach them what they should study. తండ్రి వారు ఏమైతే చదవాలో వారికి మీరు బోధించమని కోరుతూ ఉన్నాను. Let your wisdom come upon them. తండ్రి మీ యొక్క జ్ఞానము వారికి అనుగ్రహించమని కోరుతూ ఉన్నాను. And let them excel in their class. తండ్రి వారి యొక్క చదువుల్లో వారి క్లాస్ రూమ్లో వారికి ఔన్నత్యాన్ని మీరు దయచేయండి. Let them give you all the glory. సమస్త మహిమ మీకే చెల్లిస్తూ ఉన్నాను. Lord Jesus, be with them and help them in any major exam they might have coming up. ప్రభు అయినటువంటి యేసు ఎలాంటి గొప్ప పరీక్ష ఉన్నప్పటికీ వారికి మీరు సహాయం చేయమని కోరుతూ ఉన్నాను. Show them what they should learn. తండ్రి వారు ఏమి నేర్చుకోవాలో వారికి చూపించమని ప్రత్యేకంగా ప్రార్థించుచున్నాను. And let them come out with flying colors. తండ్రి వారు అద్భుతమైనటువంటి రీతిలో వారికి భవిష్యత్తును మీరు కట్టమని In your name ప్రార్థించుచున్నాను. we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాను. Amen. ఆమేన్. My friend, we want to help you to pray and pray with you. So please call the prayer tower. The number is on the screen and there's somebody to help you. In the meantime, here's an important message and we'll be right back to finally pray and నా close this. ప్రియమైనటువంటి స్నేహితులారా, మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఈ తెరపై ఉన్నటువంటి నంబర్ను మీరు సంప్రదించండి. మీరు ఫోన్ చేసిన వెంటనే మీకు సహాయం చేయడానికి ఎవరో ఒకరు వస్తారు, వారు మీకోసం ప్రార్థిస్తారు. తరువాత మీకోసం మేమందరం కలిసి తిరిగి వచ్చి ప్రార్థన చేస్తాం. My precious friend, God's word is a lamp unto our path. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది.
The Lord is willing to instruct us and show us the way that we should go every day. దేవుడు అనుదినము మనము నడవవలసినటువంటి మార్గాన్ని ఆయన మనకు చూపించుచూ ఉన్నాడు. As we walk in it, we have miracles that the Lord wants to give us following us. మనము ఆ మార్గాన్ని అవలంబించినట్లయితే అద్భుతములు మన వెంబడి వస్తూ ఉన్నాయి. And we are protected from the devil. అపవాది ద్వారా మనము సంరక్షించబడచ్చు. For this we have put the Bible portion that you need to read every day in a table calendar that we have prepared for you. కనుక అనుదినము మనము సంరక్షించబడాలంటే మీకోసం ఒక టేబుల్ క్యాలెండర్ ని సంసిద్ధం చేసి ఉంచాం. And also the promise for the day is there. ఆ దినము కొరకైనటువంటి వాగ్దానం కూడా అందులో ఉన్నది. Please ask for it, get it and be blessed this year. దయచేసి దీనిని మీరు అడిగి తీసుకుని దీని ద్వారా దీవించబడండి. My precious friends, we are back again. నా అమూల్యమైనటువంటి స్నేహితులారా, మేమందరం తిరిగి వచ్చేసాము. The Lord told me that this year will be a year of His glory coming upon His servants. ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు, ఈ యొక్క సంవత్సరము దేవుని యొక్క మహిమ తన సేవకులపైకి వచ్చేటువంటి సంవత్సరం. Every time the temple was dedicated, God's glory came down. ప్రతిసారి కూడా దేవుని యొక్క ఆలయాన్ని నిర్మాణం చేస్తూ ఉండగా దేవుని యొక్క మహిమ ఆ ఆలయాన్ని నింపుచూ ఉన్నది. In the tabernacle in Solomon's temple it was so. సొలొమోను నిర్మించినటువంటి ఆలయంలోను ఆ యొక్క గుడారములోను This year you will see the glory of God. ఈ యొక్క సంవత్సరము దేవుని యొక్క మహిమను మీరు చూడగలరు. And one side it will bring sanctification to His servants. ఒకవైపున దేవుని యొక్క సేవకులకు పరిశుద్ధతను ఆయన అనుగ్రహిస్తూ On ఉన్నాడు. the other side it will bring righteous rulership from now on in the nations of the world. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆ రాష్ట్రాలలో ఇది మొదలుకొని దేవుని యొక్క నీతియుక్తమైన పరిపాలన మీరు And చూడగలరు. peace will come amongst the nations. కనుక దేశాలలో దేవుని యొక్క సమాధానము ఏలబడ్డం మీరు చూడగలరు. Prosperity will increase. వర్ధిలత ఇంకా విస్తరించుచున్నది. And doors will open for the gospel to be preached the final time from now on. ఇది మొదలుకొని చివరిసారిగా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడు ద్వారములను తెరుస్తూ ఉన్నాడు. Israel will begin to be prepared for His coming. ఇశ్రాయేలు దేశము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రాకడ కొరకై జనాన్ని సిద్ధం చేస్తూ ఉన్నది. Now we want to pray with you as a family that God's glory will come upon you and build you into temples of His glory. మేము కుటుంబముగా మీకోసం ప్రార్థించాలని కోరుతూ ఉన్నాము. దేవుని యొక్క మహిమ ఆలయం మీదకి వచ్చినట్లుగా మీ మీద కుమ్మరించబడును గాక. Evangeline, would you pray? సహోదరి ఎవాంజలిన్, మీరు ప్రార్థన చేస్తారా? Our loving Heavenly Father, Lord, pour out your glory upon your people. ప్రేమ Lord. కలిగిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క మహిమను మీ ప్రజలపైన కుమ్మరించండి. Father, we feel your presence this year, Lord. తండ్రి, యొక్క సంవత్సరంలో మీ యొక్క సాన్నిధ్యాన్ని మేము అనుభవించడానికి సహాయం చేయండి. Lord, let your mighty presence come upon your people, తండ్రి, నీ Lord. ప్రజలపైనికి మీ శక్తివంతమైనటువంటి సాన్నిధ్యాన్ని ఇప్పుడే కుమ్మరించమని ప్రత్యేకంగా ప్రార్థించుచున్నాము. Father, we need your spiritual blessings, Lord. తండ్రి, మీ ఆత్మీయ ఆశీర్వాదములు మాకు దయచేయమని మేము ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాము. Fill every one of us with your richest blessings. మాలో ఉన్న ప్రతి ఒక్కొక్కరి మీద మీ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములను కుమ్మరించమని ప్రార్థించుచున్నాము. You are the one who gives us the finest things in this ఈ world. యొక్క ప్రపంచములో మీరు ఉన్నతమైనటువంటి ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించే దేవుడు మీరే నాయన. We receive it this year, Lord Jesus. ప్రభువైనటువంటి యేసు, ఈ సంవత్సరంలో ఇవన్నీ కూడా మీ యొద్ద నుంచి Lord, పొందుచున్నాము. use us this year. తండ్రి, ఈ యొక్క సంవత్సరం మమ్మల్ని ఉపయోగించుకోండి. Use us mightily in Jesus' name. యేసు నామమున మమ్మల్ని శక్తివంతంగా వాడుకోమని కోరుతున్నాము. Amen. ఆమేన్. My friends, we all wish you a very blessed year. May God's presence నా be with you. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆశీర్వాదకరమైన శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాము. దేవుని సాన్నిధ్యం మీతో కూడా ఉండును God గాక. bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.